encourage new talent. Please. సనాతన వజ్ర ఛానల్కి స్వాగతం. ప్రేక్షకులందరికీ కూడా నవరాత్రి శుభాకాంక్షలు. శక్తి స్వరూపాన్ని పూజించే ఈ నవరాత్రుల సందర్భంగా స్త్రీ శక్తి గురించి మాట్లాడుకుందాం. అంటే మీరు వెస్ట్రన్ మీడియాలో చూసేలాగా మగాళ్లతో సమానంగా మందు కొడితే ఫెమినిజం అని, స్త్రీకి పవర్ ముఖ్యము, ప్రేమ, లైఫ్ పార్ట్నర్ ఇలాంటివన్నీ వీక్నెస్లు అని నేర్పే టీనేజ్ నిబ్బా మూవీస్ లాగా కాదనమాట. విద్యపరంగా, సమాజంలో గౌరవం పరంగా, రాజ్యాలు ఏలే లెవెల్లో ఎక్సెట్రా ఇవన్నీ అసలైన ఫెమినిజము లేదా స్త్రీ శక్తి, స్త్రీవాదము అంటే. భారత్లో వైదిక సమాజంలో మన వేదాలు, మన ధర్మశాస్త్రాల్లో స్త్రీల సిచ్యువేషన్ ఏంటి అనేది చూద్దాం. కొంతమంది స్వర్గంలో ఆడవాళ్ళకి ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి, మన్మధుడు ఏమైనా డ్యాన్స్ చేస్తాడా అంటూ, సంఘంలో స్త్రీలు మాట్లాడకూడదు, మంత్రగత్తెలు అని రోడ్ల మీద కాల్చేసే మెంటాలిటీ ఉన్న మిడిల్ ఈస్ట్, యూరోప్ వాళ్ళైనా బ్రిటిష్ వాళ్ళు వచ్చాకే ఆడవాళ్ళకి చదువు చెప్పారని కూడా మాట్లాడేస్తూ ఉంటారు. అదేం లాజిక్కో ఏమిటో మరి. సరే, అస్సలు ప్రపంచంలోనే స్త్రీ స్వరూపాన్ని పూజించే అతి పురాతనమైన భారత సభ్యత ప్రకారం స్త్రీల స్థితి ఏంటి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. విద్య, హోమాలు, పూజా కార్యక్రమాలు వంటివి సమాజంలో గౌరవం, రాజకీయం ఇలాంటి అంశాలన్నమాట. ఆల్రెడీ ఆస్తి, వంశపారంపర్యం, హక్కులు వీటన్నిటి గురించి కట్నం మీద చేసిన వీడియోలో మనం ఆల్రెడీ చూసాం. ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా అది కూడా చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ అంశం విద్య, బ్రహ్మజ్ఞానం ఎక్సెట్రా ఇలాంటి వాటి మీద. స్త్రీలకి కూడా చాలా క్లియర్గా సేమ్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి అని వేదాల్లోని ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అలాగే శాస్త్రాలు మనుస్మృతిలో కూడా కనపడతాయి. విద్యని అభ్యసించి బ్రహ్మచారిణిగా ఉండేవాళ్ళు. ఉపనయనం అనేది కూడా ఉండేది. అండ్ చదువు చెప్పాకే ఆ స్త్రీ నాలెడ్జ్కి, స్థాయికి తగ్గట్టు వరుణ్ణి వెతకాలి అని కూడా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అలా లైఫ్ అంతా బ్రహ్మజ్ఞానాన్ని నేర్చుకునే ప్రాసెస్లో ఉండేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని బ్రహ్మవాదిని అని అనేవాళ్ళనమాట. అలా మనకి ఘోష, కక్షివతి, రోమశ, లోపాముద్ర, అపాల, కద్రు, విశ్వవర, పౌలోమి అని కనీసం 30 దాకా ఋషికలు లేదా వేదాల్లోని మంత్రాలను దర్శించి మనకి వేదాల్లో రాసి అందించిన వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. ఉపనిషత్ ఇతిహాసాల కాలంలో కూడా మనకి బ్రహ్మవాదిని లెవెల్లో ఉండేవాళ్ళు కనిపిస్తూ ఉంటారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి గార్గి అనే ఆవిడ. ఈవిడ జనకుడి సభలో యజ్ఞవల్క్య ఋషితోటి డిబేట్ చేసినట్టుగా మనకి కనిపిస్తుంది. అలాగే యజ్ఞవల్క్య ఋషికి 2 భార్యలుంటారు. ఆ ఋషి సన్యాసం తీసుకోవడానికి వెళ్తూ తన ఆస్తిని 2 భార్యలకు సమానంగా పంచాను అని చెప్తే, మైత్రేయి అనే భార్య ఆస్తి కూడా ఇచ్చేసి అడవుల్లోకి వెళ్తున్నావు అంటే అంతకన్నా గొప్పది ఏదో వెతుకుతున్నావు అని అర్థం, ఆ గొప్పదాన్నే నేను వెతుకుతాను, నాకు కావాలి అని తన భర్తతో చెప్పి ఆవిడ కూడా ఒక సన్యాసిగా బ్రహ్మజ్ఞానం వైపు వెళ్తుంది. స్త్రీలకి వేద అధ్యయనం నిషేధం అని మనం వింటూ ఉంటాం. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వేదాలు చదవడం కానీ, వేదాల్లో మంత్రాలు దర్శించి రాయటం కానీ ఎప్పుడూ నిషేధం లేదు. మగవారు చేసే విధంగానే గుక్క తిప్పకుండా వేద అధ్యయనం చేయటం వల్ల గర్భస్థానంపై ప్రెషర్ పడటం మంచిది కాదు. కాబట్టి ఆ అధ్యయన విధానం వద్దు అనుండొచ్చు అనేది చరిత్రకారుల అభిప్రాయం అన్నమాట. మనకి క్లియర్గా వేద మంత్రాలే రాసిన వారిలో ఎందరో స్త్రీలున్నారు అని ఇందాకే చెప్పుకున్నాం. మొల్ల అనే ఆవిడ రామాయణం మొత్తము రాసింది. కుమ్మరి స్త్రీ అని చదివాను నేను. మరి ఈ చదువు లేకుండా లేదా బ్రిటిష్ వాళ్ళు పాపం వచ్చి చదువు చెప్పకుండా ఈవిడ ఎలా రాయగలిగిందో. మొల్ల అనేది కేవలం ఒక ఎగ్జాంపుల్ మాత్రమే అండి. ఇంకా చాలామంది కవయిత్రులు, నాలెడ్జ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇంకా సోషల్ స్టేటస్ పరంగా చూస్తే పెళ్లిలోనూ, ఆస్తి పరంగానూ, సభల్లోనూ రెస్పెక్ట్ఫుల్గా ఉండే స్థానాలు, వాళ్ళకి ఆ గౌరవం ఇచ్చినట్టుగా మనకి చాలా రిఫరెన్సెస్ కనిపిస్తాయి. ఋగ్వేదంలో 10వ మండలం 125వ సూక్తంలో 1-3 మంత్రాల్లో అంబ్రిణ అనే ఋషి కూతురు ఋగ్వేదంలో తాను రాసిన మంత్రంలో తనని తాను అహం రుద్ర వరుణ అంటూ తానని తానే బ్రహ్మంగా పోల్చి రాసిన మంత్రాలుంటాయి. ఇంకా కొన్ని చోట్ల రోజు చేయవలసిన పూజలు, యజ్ఞాలు స్త్రీలకి కూడా ఉంటాయి అని రిఫరెన్సెస్ కూడా మనకి కనిపిస్తాయి. వేదిక సమయంలోనే కాదు, అంటే వేదిక్ పీరియడ్లో మాత్రమే కాదు, రామాయణంలో చూసుకున్న రెస్పెక్టబుల్ సిచ్యువేషన్స్లోనే చూపిస్తారు. లక్ష్మణుడు సుగ్రీవుడు హెల్ప్ చేస్తాను అని మర్చిపోయాడు అనే కోపంతో అతన్ని అడగడానికి వెళ్ళినప్పుడు తార ఆ సిచ్యువేషన్ డీల్ చేయడం అనే దానిలో కూడా మనకు క్లియర్గా క్లిష్టమైన సిచ్యువేషన్స్లో తార తెలివి, వాక్కు మీద ఎంత నమ్మకం ఉందో మనకి కనిపిస్తుంది. అలాగే అథర్వ వేదంలో కూడా చాలా చోట్ల పెళ్లి అయిన స్త్రీని ఇంటికి జ్ఞానం ఇచ్చే గురువుగా, ఇంటిని నడిపించే మేనేజర్ లాగా, సామ్రాజ్ఞి అంటే ఇంటికి రాణిగా చాలా వర్ణనలు మనకి కనపడతాయి.
మనందరికీ రామాయణంలో కైకేయి దశరథునికి యుద్ధంలో సహాయం చేసిన విషయం కూడా తెలుసు. అలాగే నరకాసుర వధలో సత్యభామ యుద్ధం చేసినట్టు కూడా మనకి తెలుసు. అలాగే వేదాల్లో విస్పల అనే యోధురాలికి అశ్విని దేవతలు సర్జరీ చేసి ఇనుముతో ఒక కాలు తయారు చేసి ఇచ్చినట్టు, తాను యుద్ధానికి వెళ్ళటానికి సహాయం చేసినట్టు మనకి కనిపిస్తుంది. ఇదే కాకుండా ఇటీవల ఉత్తరప్రదేశ్లోని సనౌలీలో బయటపడ్డ తవ్వకాల్లో దాదాపు 2000 బీసీఈ బిఫోర్ కామన్ ఈరా వెనక్కి వెళ్లిన ఆధారాల్లో స్త్రీ సమాధుల్లో వాళ్ళ అస్థిపంజరాల పక్కనే కత్తులు కూడా పెట్టి అంత్యక్రియలు చేసినట్టుగా మనకి కనిపిస్తుంది. సో ఆ సమయంలో కూడా స్త్రీ యోధులు ఉండేవాళ్ళు అన్నది మనం గమనించాలి. ఇంకా మనకి ఇంకా దగ్గరగా ఉన్న చరిత్రలో రాజ్యాలు ఏలిన రాణులకు అసలు కొదవే లేదు. రాణి రుద్రమదేవి, రాణి నాయకీదేవి, రాణి అబ్బక్క, రాణి దుర్గావతి, రాణి చెన్నమ్మ, రాణి వేలునాచియార్, రాణి ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి అహల్యాబాయి హోల్కర్ నుండి ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ముద్ర వేసిన సో కాల్డ్ డిప్రెస్డ్ క్లాసెస్కి చెందిన వేలునాచ్యార్ సైన్యాధ్యక్షురాలైన కుయిలీ వరకు ఎందరో యోధులు ఉన్నారు, యుద్ధాలు చేశారు, రాజ్యాలు కూడా ఏలారు. మరాఠాలో తారారాణి ఒక ఎత్తు అయితే శివాజీ తల్లి అయిన జీజాబాయిని సాక్షాత్తు భవానీ అంశగా దేవి స్వరూపంగా కొలిచేవాళ్ళు. అసలు ఇంత గొప్ప మెంటాలిటీ మనకి ఇంకెక్కడైనా ఉంటుందా? పుట్టిన భూమిని మాతృభూమిగా దేవతా స్వరూపంగా కొలిచాం కాబట్టే తరతరాలుగా బయట వాళ్ళు చేసిన దాడులను ఎదుర్కొని ఈ భూమి మా తల్లి అని కాపాడుకుంటూ వచ్చాం. ఉత్తరం నుండి దక్షిణం దాకా ఒకే తాటిగా పోరాడాం. ఇన్ఫ్యాక్ట్ స్వతంత్ర పోరాటం చేయడానికి అతి గొప్ప మూలం సనాతన ధర్మంలో పుట్టిన భూమిని తల్లిగా భావించి భవానీ భారతీ మాతగా మనం పూజించడమే. ఇంకా సింపుల్గా సమ్మరైజ్ చేసుకోవాలి అంటే పండిత్ శ్రీపాద దామోదర్ సాత్వలేకర్ అనే ఆయన రాసిన ఋగ్వేద్ కా సుబోధ్ భాష్య అనే హిందీ రచనలో కనీసం 10 పేజెస్లో ఆయన స్త్రీలకి ఇచ్చిన హోదా గురించి రాశారు. దాన్ని మనం సమ్మరైజ్ చేసుకోవాలంటే స్త్రీలు సమాజంలో ధైర్యంగా ఉండాలి, స్త్రీలు వేరువేరు విద్యల్లో నిపుణులై ఉండాలి, స్త్రీలు సమాజంలో గొప్ప కీర్తి తెచ్చుకోవాలి, స్త్రీలు రథాలు నడపాలి, స్త్రీలు జ్ఞానులు అయి ఉండాలి, చదువుకోవాలి, స్త్రీలు సిరి సంపదలతో ఉండాలి, స్త్రీలు కుటుంబాన్ని సమాజాన్ని కాపాడే స్థాయిలో ఉండాలి, సైన్యంలో కూడా చేరాలి, స్త్రీలు ధనం ఆహారం సుభిక్షత తెచ్చే లెవెల్లో ఉండాలి అంటూ ఒక ఆదర్శవంతమైన స్త్రీ ఎలా ఉండాలి అనే వర్ణన అనేది ఆయన రచనల్లో మనకి కనిపిస్తుంది. ఇంకాస్త ముందుకు వస్తే చాణక్యుడు వర్ణనలో కూడా సమాజంలో గౌరవమైన స్థానమే ఉంటుంది. చంద్రగుప్తుడి అంగరక్షకురాళ్లుగా ఒక స్త్రీల టీం ఉండేది అని మనకి కనిపిస్తుంది. అంత పెద్ద మహారాజు ప్రాణాలు కాపాడే బాధ్యత ఇచ్చారంటే వాళ్లలో యుద్ధ నైపుణ్యం ఎంతగా ఉండేది అనేది మనం ఆలోచించాలి. అదే మౌర్య పాలనలో గణికలు ఉండేవాళ్ళు, వాళ్ళకి 64 కళలు వచ్చేవి అండ్ చాలా పొలిటికల్ అంశాల్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నట్టు మనకి చరిత్రకారులు చెప్తూ ఉంటారు. అలాగే సమాజంలో గౌరవం నాలెడ్జ్ అనే అంశం మనం చూస్తే ఆదిశంకరులు మందనమిశ్రునితో వాదించినప్పుడు ఆ డిబేట్కి జడ్జిగా ఉన్నది ఆ మందనమిశ్రుని భార్య అయిన ఉభయభారతి. ఆ లెవెల్ పండితులు డిబేట్కి జడ్జిలాగా ఉండాలి అంటే ఆవిడకి ఎంత జ్ఞానము గౌరవము ఉండుండాలి అన్నది కూడా ఆలోచించండి. ఇలా సొసైటీలో చాలా ఆస్పెక్ట్స్లో భారత సభ్యతలో స్త్రీలకి పెద్దపీట వేయడం అనేది జరిగింది, గౌరవించడం అనేది కూడా జరిగింది. తరువాత కాలంలో మిడిల్ ఈస్ట్ యూరోప్ నుండి ఆక్రమణదారులు వచ్చి మన సభ్యతను నాశనం చేస్తూ సమాజాన్ని వంచగా మెల్లగా స్త్రీ స్వేచ్ఛకి అడ్డుకట్లు వచ్చాయి. స్త్రీని ఇంటి లక్ష్మిగా చూశారు కాబట్టే ఇలాంటి క్రూరులు వంచన నుండి కాపాడటానికి సచ్చినట్టు వాళ్ళ స్వేచ్ఛకి అడ్డు చెప్పాల్సి వచ్చింది. లేకపోతే ఆ పాశ్చాత్య సభ్యతల్లో స్త్రీలని కేవలం పురుషుడు ఎంజాయ్ చేయడానికి మాత్రమే తయారు చేశారు అనే ఆలోచన విధానంతో యుద్ధంలో ఓడిన ఆక్రమణలు చేసిన స్త్రీల పరిస్థితి ఎలా ఉండేదో మనందరికీ తెలుసు. అదే పనికిమాలిన మెంటాలిటీ ఉన్న యూరోపియన్ విద్యా విధానం మనపై రుద్దారు కాబట్టే మోడ్రన్ సొసైటీలో కూడా ఈ పురుషవాదం అనేది ఒక నెగిటివ్ ఆస్పెక్ట్గా మనకి ఎక్కువగా వచ్చింది. అసలు గుర్తు తెచ్చుకోండి, సొంత తల్లి కాకపోయినా కైకేయి ఇచ్చిన ఆజ్ఞను తల్లి స్థానంలో ఉంచి తీసుకున్న రాముడి వారసులం మనం. ప్రకృతి అంటే తల్లి అని ఆలోచించే మన సభ్యత ఎక్కడ? పురుషుడు అధికారం చెలాయించడానికి మాత్రమే ప్రకృతిని స్త్రీలని దేవుడు తయారు చేశాడు అని నమ్మే ఆ పాశ్చాత్య సభ్యత ఎక్కడ? ఇప్పుడు కొంతమంది ఫేక్ ఫెమినిస్టులు స్త్రీలని కొన్ని గుళ్ళకి రానియరు, మీ దానిలో ఇదెక్కడ న్యాయము అని ఓవరాక్షన్ చేస్తారన్నమాట. కానీ వాళ్ళెవ్వరూ స్త్రీలని మాత్రమే రానిచ్చే గుళ్ళు ఉన్నాయి అని ఎక్కడా మాట్లాడరు. అంతదాకా ఎందుకు, హిజ్రాలు మాత్రమే రావాలి అని రూల్ ఉన్న గుడులు కూడా ఉన్నాయి. అలాంటి సాంప్రదాయం మన దగ్గర ఎప్పటి నుంచో కూడా ఉంది. వర్ణంతో సంబంధం లేకుండా స్త్రీ పూజారిణులు ఉన్న గుళ్ళు ఉన్న ఇది ఈ సో కాల్డ్ ఫెమినిస్టులకి కనిపించవు. ఒకవేళ కనిపించినా మాట్లాడరు.
సాంప్రదాయానికి వివక్షకి తేడా తెలియకుండా మాట్లాడేస్తూ ఉంటారు. తెలిసినా కావాలని మాట్లాడరనుకోండి, అది వేరే విషయం. ఇంకొంతమంది వచ్చి మనుస్మృతిలో ఆడవారికి స్వేచ్ఛ లేదు అన్నాడు అని అంటారు. ఒకటి, మనుస్మృతికి కలియుగానికి సంబంధం లేదు. ఇంకొకటి, ఎందరో సామాజిక శాస్త్రవేత్తల ప్రకారం ఏ రాజు కాని సభ్యత కాని మనుస్మృతిని రాజ్యపాలనకి వాడిన దాఖలాలు ఎక్కడా లేవు అని చెప్పారు. ఇంకా మెయిన్ పాయింట్ ఏంటంటే, బ్రిటిష్ వాళ్ల సమయంలోనే మద్రాస్ ప్రెసిడెన్సీ కోర్టులో ఒక న్యాయమూర్తి ఇప్పుడు మనం చూసే మనుస్మృతి దాదాపు 40% ప్రక్షిప్తము, తప్పుడు అనువాదాలు, ఎడిషన్స్ ఉన్నాయి అని ఆయన పరిశోధనలో తెలిసింది అని రిపోర్ట్ కూడా సబ్మిట్ చేశారు. సో మనుస్మృతికి ఆ ఇంపార్టెన్సే లేదు. ఒకవేళ ఉన్నా ఈ బ్రిటిష్ వాళ్ళు ప్రచారం చేసిన వ్యాఖ్యలు అవన్నీ కావాలనే ప్రక్షిప్తాలు అన్నది కూడా ఆలోచించాలి. సరే, అవన్నీ పక్కన పెట్టినా స్త్రీకి స్వాతంత్రం లేదు అన్నది ఏ కాంటెక్స్ట్ లో ఉందో కూడా చూడాలి. ఇది స్త్రీ ఫ్యామిలీ మీద మాత్రమే బ్రతకాలి, డిపెండ్ అయ్యే ఉండాలి అని చెప్పడానికి కాదు. ఇంట్లో వాళ్ళు స్త్రీని ఎలా కాపాడుకోవాలి అని చెప్పే కాంటెక్స్ట్. అదే స్మృతిలో మరి ఎత్ర నార్యంతు పూజ్యంతే రమయంతే తత్ర దేవత అంటూ ఎక్కడైతే స్త్రీలను పూజిస్తారో అక్కడ దేవతలు ఆనందిస్తారు, అలా లేని చోట ఎన్ని కర్మలు చేసినా వేస్టే అని కూడా ఉంది. స్త్రీలు బాధపడుతున్న ఫ్యామిలీస్ బాగుపడవు అని కూడా ఉంది. స్త్రీ ధనం గురించి ఆల్రెడీ కట్నం మీద చేసిన వీడియోలో ఉంటుంది. ఇలా ఇల్లు నడపడంలో వాళ్ళకి ఫుల్ అథారిటీ ఇవ్వాలి అని కూడా ఉంటుంది. ఇందాక తండ్రి, అన్న, భర్త, కొడుకు కాపాడాలి, స్వేచ్ఛ లేదు అని ఉంటుంది అన్నాం కదా. దాంతో పాటే వాళ్ళని వాళ్ళు కాపాడుకోగలిగితేనే అసలైన భద్రత వాళ్ళకి ఉంటుంది అని కూడా ఉంటుంది. ఇంట్లో పెళ్లి కాకుండా జీవితాంతం ఉన్నా పర్లేదు, కానీ చెత్త లక్షణాలున్నా వాడికి మాత్రం ఇచ్చి పెళ్లి చేయకూడదు అని ఉంటుంది. అదే సేమ్ స్వేచ్ఛ అనే అంశం ఒకసారి చూస్తే, పెళ్లి వయసుకు వచ్చిన అమ్మాయి 3 ఏళ్ల వరకు ఫ్యామిలీ పెళ్లి చేసేదాకా చూడొచ్చు, తర్వాత తానే స్వయంగా తగిన వరుణ్ణి వెతుక్కోవచ్చు అని కూడా ఉంటుంది. మరి ఆల్మోస్ట్ ఇదేగా ఈ యూరోపియన్ ఫెమినిస్టులు మాట్లాడే స్వేచ్ఛ. సో ఇలా చాలా అంశాలు మనకి కనిపిస్తాయి. ఏదర్ మనుస్మృతి మొత్తం కరెక్టే అని పాజిటివ్ నెగిటివ్ వ్యాఖ్యానాలు రెండూ తీసుకోవాలి, లేదా ప్రక్షిప్తమది దాన్ని నమ్మలేము, దానిలో చెప్పిన వర్ణం స్త్రీవాదంపై ఏ అథారిటీ లేదు, అది పక్కనైనా పెట్టేయాలి. అది ఇంకా జనాల చాయిసే అనమాట. కానీ సెలెక్టివ్గా నెగిటివ్ ట్రాన్స్లేషన్స్ మాత్రమే తీసుకుంటాము, అది తీసుకుని సనాతన ధర్మాన్ని ఏదో ఒకటి అంటాము అంటే అది పూర్తిగా మూర్ఖత్వమే అవుతుంది. సో మిత్రులారా, భారత సభ్యతలో సనాతన ధర్మంలో స్త్రీల పట్ల ఉన్న గౌరవం, వాళ్లకున్న అధికారాలు మనం చూసాం. ఇలా రాబోయే వీడియోస్లో సతీ సహగమనం అనే టాపిక్ కూడా చూద్దాం. మేబీ అది అవసరమైతే 1-2 పార్ట్స్లో వీడియోలు చేయాల్సి వస్తుందేమో. అప్పటిదాకా ఈ వీడియోని అందరితో షేర్ చేసి, లైక్ చేసి సనాతన వజ్ర ఛానల్ రీచ్ పెరిగేలాగా సహాయం చేయండి. వక్రీకరణలు పోగొట్టడంలో మీ వంతు సపోర్ట్గా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి కుదిరినంత మందిని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమని ప్రోత్సహించండి. ఆ దుర్గమ్మ మిమ్మల్ని, మీ కుటుంబాన్ని భారతీయులం అని నమ్మే వాళ్ళందరినీ కాపాడాలని కోరుకుంటూ మళ్ళీ కలుద్దాం. జై భవానీ, జై భారత్.